అసూయ అధికారం కోల్పోయామనే బాధలో మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి. కరీంనగర్లో అభివృద్ధి పేరిట గంగుల విధ్వంసం చేశారని చెప్పారు. గతంలో బీఆర్ఎస్ పాలనలో ఏవో అద్భుతాలు జరిగినట్లు ఇప్పుడు అవి ఆగిపోయినట్టు మాట్లాడటం తగదని అన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక జరిగిందని చెప్పారు. విధంగా వాళ్ళ యొక్క బాధ, అధికారం కోల్పోయినాం, కొంతమంది ఓడిపోయినాం అనేటువంటి బాధలో వాళ్ళు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మేము గతంలో కరీంనగర్ను అభివృద్ధి చేసినాం, తలతలలాడి కరీంనగర్ ఇవాళ ఏమో అయిపోయింది అని తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు, మీ యొక్క గత పాలన ఏ విధంగా ఉందంటే, మీ కరీంనగర్లో జరిగిన పనులకు కూడా మేడిగడ్డ ప్రాజెక్టు ఏ విధంగా అయితే కూలిపోయిందో, 9 నెలల లోపనే కూలిపోయినటువంటి మేడిగడ్డ ప్రాజెక్టు ఏ విధంగా అయితే ప్రజల ముందు కనిపిస్తూ ఉందో, అదేవిధంగా కరీంనగర్కి సంబంధించినటువంటి అభివృద్ధి పేరు మీరు చేసినటువంటి విధ్వంసం అదేవిధంగా ఉంది. 2014 నుంచి ఏ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో పేరు చెప్పుకొని మీరు అధికారంలోకి వచ్చిండ్రో ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీరు నిర్మించకపోగా 2018లో మొదలుపెట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేవలం 640 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు 5-6 సంవత్సరాలుగా నత్తనడక నడుస్తూ ఉంటే మేము ఖచ్చితంగా వాటన్నిటి మీద పోరాటం చేయడం జరిగింది. 10 సంవత్సరాలు మీరు ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడాన్ని, అదేవిధంగా చాలా విషయాలలో మీరు యొక్క అసమర్థ పాలనను ఎప్పటికప్పుడు పోరాటం చేసేది వాస్తవం. 3500 ఇండ్లు ప్రతి సంవత్సరానికి ఇస్తూ ఇల్లు లేని ప్రతి ఒక్కరిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ముందుకెళ్తా ఉంది. కరీంనగర్కి సంబంధించి ఏ ఒక్కరి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదని చెప్పి మీరు చేస్తున్నటువంటి ఆరోపణ, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక పూర్తి స్థాయిలో మీ బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించినటువంటి ఇల్లు లేని నిరుపేదలకు కూడా, ఇల్లు లేని వాళ్ళకు, అర్హులైన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పార్టీలకు సంబంధం లేకుండా అధికారులచే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక జరిగింది. టెక్నికల్గా కరీంనగర్కి సంబంధించి ఇందిరమ్మ కమిటీలకు సంబంధించినటువంటి టెక్నికల్గా ఇబ్బందులు ఉండి అది ఆగిపోయింది తప్ప అది ఎక్కడ కూడా మీలాగా 10 సంవత్సరాలు ఇచ్చిన హామీని 10 సంవత్సరాలు ప్రొలాంగ్ చేసేటువంటి పార్టీ మా పార్టీ